అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రొయ్యల కర్రీ అండి. ఇలా గ్రేవీగా చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్లో చూపిస్తున్నాను. ఇది రోటీ రైసు దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg రొయ్యలు తీసుకొని మంచి కడుక్కొని ఒక కొద్దిగంత పసుపు, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకున్నానండి. వాటర్ ఏం వేయకుండా ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటరే ఇనికిపోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఇలా కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, ఫ్రెష్ది వేసుకోవాలి, రుచి చాలా బాగుంటుంది. వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు ఇవంతా చక్కగా మగ్గనియాలి. ఫ్రై అవుతాయి, అలాగే మగ్గుతాయండి. ఇలా మూత పెట్టి చేయటం వల్ల చూడండి కలర్ చేంజ్ అయింది, మంచిగా ఫ్రై అవుతున్నాయి, అలాగే మగ్గిపోయినాయి. చూడండి ఇలా మగ్గితేనే ఈ కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై కానివ్వాలండి అది. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం రొయ్యల్లో వేసాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూనే వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి, ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను, కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను నల్ల మిరియాల పొడి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈ కడాయికి వెడల్పుగా అనేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గనియాలండి. చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ పైనకు వచ్చింది, చూడండి ఇలా రావాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గనిస్తే గ్రేవీ చక్కగా వస్తుంది. ఇప్పుడు మనము ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఈ రొయ్యలు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ రొయ్యలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. ఇలా చేయటం వల్ల మసాలా అంతా రొయ్యలకు పట్టి చప్పగా ఉండకుండా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగానే వాటర్ వేయాలండి, ఎక్కువ వేయొద్దు. కావాలంటే మీరు ఇలా ఈ స్టేజ్లో ఇంకొక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రై లాగా చాలా బాగుంటుంది. ఇలాగైనా కానీ మనం గ్రేవీగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి, ఆల్రెడీ మనము రొయ్యలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ పట్టవు నీళ్ళు. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడైతే గ్రేవీ చాలా చక్కగా వస్తుంది, చిక్కగా. పైన చూడండి నూనె తేలింది, అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్లో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవచ్చు, లేదా ఇది చల్లారిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా చిక్కపడుతుందండి. అందుకే ఈ స్టేజ్లో దింపేసుకోవాలి. చూడండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైసు రోటీ దేంతో అయినా చాలా బాగుంటుంది. మీరు దీంట్లో నీళ్లు వేయకుండా అలా ఫ్రై లాగైనా అలాగైనా చేసుకోవచ్చండి, అప్పుడైనా కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్